ఏంటండి పాపం కవిత గారు ఏంటి అంటే విజయానికి దుందుబిలాగా పిడికిలు బిగించటం, విక్టరీ సింబల్ చూపించటం, విజయ అభహాస్తాన్ని ఇవ్వటం ఏంటి? ఏ హక్కుల కోసం పోరాడారు, ఏ త్యాగాల కోసం పోరాడారు, ఏ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం పోరాడారు అన్న విమర్శ ఎందుకో బలంగా వినిపిస్తుంది. లిక్కర్ కేసు, లిక్కర్ స్కామ్ కేసు, తను కేసీఆర్ గారి కుమార్తె, మరి అలాంటిది తన భావం ఏంటి, తన చెప్పాలనుకున్న ఉద్దేశం ఏంటి అంటే నాకైతే ప్రజల దగ్గర నుంచి ఇట్లాంటి అభిప్రాయం వస్తుంది. కానీ తన మెసేజ్ ఏమై ఉండొచ్చు, లేదా ప్రజాభిప్రాయం కరెక్ట్ అనాలా, తన అభిప్రాయం కరెక్ట్ అనాలా, ఏంటి ఎలా చూడొచ్చు? అంటే వంశీ గారు గతంలో కూడా కవిత ప్రెస్ కాన్ఫరెన్స్ బట్టి మరీ చెప్పారు కదా, తనని బీజేపీలోకి రమ్మని ఆహ్వానించారు, నేను నిరాకరించాను, అందుకే నా మీద ఇలాంటి కేసులు పెడుతున్నారు. దేశమంతా కూడా ఉన్న ప్రాంతీయ పార్టీలన్నింటినీ కూడా బీజేపీ పూర్తిగా నాశనం చేసేసి తనలో ఇముడ్చుకోవాలని అనుకుంటుంది అని చెప్పారు వంశీ గారు. దానికోసమే ఇది జరిగింది కాబట్టి దాని మీద నేను పోరాటం చేస్తానని పిడికిలు బిగించారు వంశీ గారు. అదే తప్పులేదు, అంటే బీజేపీలోకి రమ్మన్నారు, వెళ్ళలేదు కరెక్టే. కానీ లిక్కర్ కేసుతో తనకు సంబంధం ఉందని అప్రూవర్గా మారినటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి, మాగుంట రాఘవరెడ్డి, శరత్ చంద్రారెడ్డి, గోరంట్ల బుచ్చిబాబు, అరుణ్ రామచంద్ర పిళ్ళై, విజయ్ నాయర్, ఇట్లా అందరూ స్టేట్మెంట్లు ఇచ్చారు కదా తనకు ప్రమేయం ఉంది అని. ఫోన్ రికార్డ్స్ చూపిస్తున్నారు, వాట్సాప్ మెసేజ్లు చూపిస్తున్నారు, మీటింగ్ జరిగిన ప్రదేశం చూపిస్తున్నారు, ఎవరెవరు దగ్గర డబ్బులు తీసుకున్నారో చూపిస్తున్నారు, ఎవరెవరు డబ్బులు ఇచ్చారో చూపిస్తున్నారు. సరే బీజేపీ వాళ్ళు రమ్మన్నారు, ఓకే. కానీ ఈ తప్పు జరిగిందా జరగలేదా, లేదా అది తప్ప పొరపాట అవినీతి జరిగిందా జరగలేదా అనేది తర్వాత, కానీ వారి పాత్ర ఉందా లేదా లిక్కర్ స్కామ్లో అనేటువంటిది కదా అజిత్ గారు ముఖ్యమైన అంశం. వంశీ గారు అంటే ఇంతవరకు కూడా బీఆర్ఎస్కి సంబంధించి కూడా కేసీఆర్ గారి దగ్గర నుంచి కేటీఆర్ గారి దగ్గర నుంచి మిగిలిన అందరూ కూడా ఇది పూర్తిగా బీజేపీ కక్షపూరిత చర్య, బీఆర్ఎస్ మీద జాతీయ రాజకీయాల్లోకి బీఆర్ఎస్ వెళ్ళింది కాబట్టి కక్షపూరిత చర్యగా బీజేపీ ఇలా చేస్తోంది అన్నారు. కానీ అసలు లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా అనేది ఇప్పటివరకు వాళ్ళు ఎవరు చెప్పలేదు వంశీ గారు. దాని మీద ఎందుకో ఎవరు కూడా క్లారిటీ ఇవ్వలేదు ఒకటి. దాంతోపాటు ముఖ్యంగా ఇంకొక కీలకమైన విషయం జరగనుంది వంశీ గారు. కేజ్రీవాల్ని కూడా ఈడీ పిలుస్తోంది కాబట్టి ఇద్దరిని ముఖాముఖి కూర్చోబెట్టి విచారణ నిర్వహిస్తారు అని చెప్పి. ఎందుకంటే ఇక్కడ కవితతో పాటు కేజ్రీవాల్ కూడా టార్గెట్. అంటే అసలు ఈ విచారణ, ఈ స్కామే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం అక్కడ ఢిల్లీ సర్కార్ తీసుకున్న నిర్ణయాలు అనేవి పూర్తిగా కిక్ బ్యాక్స్తో తీసుకున్న నిర్ణయాలు, వాటిని గోవా ఎలక్షన్స్లో వాడారు అనేది ఇది కేసు కాబట్టి ఆ నిర్ణయాలు వాళ్ళు తీసుకోవడానికి కవిత ప్రభావితం చేసింది. ఆ సందర్భంగా కవిత మిగిలిన వాళ్ళ నుంచి మనీ తీసుకెళ్ళి ఆమె మధ్యవర్తిత్వం వహించారు అనేది యాక్చువల్గా అంటే మొత్తం ఆమె ఆమ్ ఆద్మీ పార్టీ తోటి కవిత డీల్ చేశారు అనేది వంశీ గారు. దానికోసం ఇద్దరిని కూడా ముఖాముఖి కూర్చోబెట్టి విచారిస్తారు అనేది ఒకటి. ఒకవేళ అదే జరిగితే అంటే కవిత అప్రూవర్గా మారుతారా? మారితే ఖచ్చితంగా ఎస్ జరిగింది, నేను ఇచ్చాను ఆమ్ ఆద్మీ పార్టీకి అని చెప్పుకోవాలి వంశీ గారు. ఒక్కసారి నేను సౌత్ గ్రూప్ నుంచి మనీ తీసుకెళ్ళి ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళకి ఇచ్చాను అని చెప్పి కవిత గనక చెబితే ఇక నెక్స్ట్ దాని మీద చర్చ కూడా ఉండదు వంశీ గారు. అంటే బీజేపీ టార్గెట్ ఒకవేళ అది అయినప్పటికీ కూడా అది గనక కవిత గారు చెబితే అసలు బీఆర్ఎస్ భవిష్యత్ ఏంటి, లేదా ఇక ఇప్పుడు వరకు ఏమన్నా ప్రజలకు ఏమన్నా క్యాలీఫ్లవర్ పూలు కానీ, లేకపోతే ఏమైనా తామర పూలు కానీ, లేక ఎందుకంటే పెద్ద లోటస్ పాండ్ పూలు కానీ, లేక అమూల్ పాలపేకలు, ఆ పాలపేకలు కానీ వాటిని ఏమంటారు నాకు గుర్తురాట్లా, చిన్నపిల్లప్పుడు అయ్యేమన్నా తెచ్చి డిస్ట్రిబ్యూషన్ చేశారా ఏంది అజిత్ గారు, నాకు అర్థం కాదు. ఎందుకనంటే ప్రజలకి మనం ఎంత వాళ్ళ అమాయకులు, లేదా వాళ్ళకేదో మనం చెప్పింది ఇలా అలా అంటే అయిద్దని అనుకోవటం కరెక్ట్ కాదు అజిత్ గారు. ప్రజలకి ఆల్రెడీ క్లారిటీ వచ్చేసింది. బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ మునిగిపోబోతూ ఉంది. వారు తప్పు చెయ్యలేదు అని సరిదిద్ది చెప్పుకునేటువంటి ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ రోజు రోజుకి బీఆర్ఎస్ పార్టీ కూరుకుపోతుంది. కేసీఆర్ గారు ఎంతో ఉద్యమం చేసి, ఎంతో పోరాటం చేసి వాళ్ళందరూ కూడా ఈరోజు నిలబడి 4 స్తంభాలను నుంచోబెడితే ఆ 4 స్తంభాల మీద నిలబడి ఉంది బీఆర్ఎస్ పార్టీ.
కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, కవిత కావచ్చు, వీళ్ళ నలుగురు మీదే ఆ 4 స్తంభాల మీద పార్టీ నిలబడి ఉంది. మరి అందులో ఒక స్తంభం పూర్తిగా కూలిపోయి తిహార్ జైలుకి వెళితే 3 స్తంభాల మీద ఏ బిల్డింగు నిలబడదు కదా. అలాంటప్పుడు ఈ పిల్లర్ ఏదైతే కూలిపోయిందో ఈ పిల్లర్ చేసింది తప్పు అనేటువంటి భావన ఈ 3 పిల్లర్లు భావించి, లేదా ఇంటి యజమాని భావించి అక్కడ కొత్త పిల్లర్ని నిలబడితే అప్పుడు నిలబడిద్ది. అంతేగాని ఈ పిల్లరు కుంగిపోతుంది, పడిపోదు, అది తప్పు చేయట్లేదు, కావాలనే మీరందరూ ప్రజలందరూ లేదా చూసిన వాళ్ళందరూ అట్లా భావిస్తున్నారని కానీ చెప్తూ ఉంటే ఎలా నమ్ముతారు ప్రజలు? ఎలా విశ్వసిస్తారు? క్యాలీఫ్లవర్ పూలు ఇవన్నీ పెట్టడం అట్లా అని మనం పెడదామని అనుకుంటాం అజిత్ గారు, కానీ ప్రజలు పెట్టేస్తారు, మనకి రాజకీయ నాయకులకి పెట్టేస్తారు. అంటే వారు చెప్పే ఉద్దేశం, వారు ఇస్తున్న మెసేజ్, వారు ఇస్తున్న డైరెక్షను, వారు ఇస్తున్నటువంటి ఇండికేషను నచ్చట్లేదు ప్రజానీకానికి. వారు రాంగ్ డైరెక్షన్లో ప్రజలను తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నారా? ఎస్, లిక్కర్ వ్యాపారం చేశాను, లిక్కర్ వ్యాపారంలో నేను తప్పు చేయలేదు, నేను నిర్దోషిగా వస్తాను, ఇది చెబితే ఓకే. లిక్కర్ వ్యాపారం చేయటం నేను తప్పే. మీరు చూశారు కదా ఒక వీడియోలో ఒక ఇంటర్వ్యూలో, రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తానంటే మద్యాన్ని బ్యాన్ చేస్తాను. మరి మద్యాన్ని బ్యాన్ చేస్తానని చెప్పిన కవిత గారు అంటే ఇంటర్వ్యూల్లో మీడియా ముందు చెప్పేది ఒక మాట, బయట చేసేది ఇంకొక మాట. ఎలా అజిత్ గారు? వంశీ గారు, అయితే రేపు ఇంకో కీలక పరిణామం కూడా ఉంది. ఒకటంటే సుప్రీంకోర్టులో ఆల్రెడీ కేసు విచారణలో ఉండగా, అంటే తనని విచారించాల్సిన పద్ధతులు ఒక మహిళకు సంబంధించి వీటి మీద కవిత సుప్రీంకోర్టు ఆశ్రయించిన నేపథ్యంలో అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ కవిత గారి భర్త అనిల్ కుమార్ గారు కంటెంప్ట్ పిటిషన్ వేస్తున్నారు వంశీ గారు సుప్రీంకోర్టులో. కవిత తరపున ముకుల్ రోహిత్ కి, అదేవిధంగా కపిల్ సిబాల్, వాళ్ళిద్దరు కూడా కవిత తరపున అపీర్ అవనున్నారు. విచారణ అంటే తనను అరెస్ట్ చేయడం తప్పు, కంటెంప్ట్ పిటిషన్ అంటే మహిళని అరెస్ట్ చేయడం తప్పు అనే, అంటే మహిళని ముందు నోటీసులు ఇవ్వడము, తర్వాత ఈడీ ఆఫీస్ కి పిలిపించుకోవడం మనకి అందరం కూడా చూసాం కదా వంశీ గారు. అంటే లిక్కర్ వ్యాపారం చేయటం తప్పు కదా? తప్పు కాదు. మరి లిక్కర్ వ్యాపారం చేయటం తప్పు కానప్పుడు మరి పోలీసులు అరెస్ట్ చేయడం తప్పు కాదు కదా? ఇప్పుడు మహిళలు ఏ వ్యాపారం చేసుకోవచ్చు, తప్పు లేదు. ఏ వ్యాపారం, అందుట్లో కవిత గారు లిక్కర్ వ్యాపారం చేయడంలో ఎటువంటి తప్పు లేదు కదా అజిత్ గారు. ఎవరైనా చేయొచ్చు, అన్ని వ్యాపారాలు ఎవరైనా చేయొచ్చు. మహిళలు అన్ని రంగాల్లోనూ రాణించాలి. మరి ఆ రంగంలో కూడా కవిత గారు రాణిద్దామని అనుకున్నారు. కాకపోతే దాంట్లో అక్కడ స్కామ్ జరిగింది అనేటువంటిది కదా వారి ఉద్దేశం, ఈడీ విచారణ చెప్తుంది. ఇక కవిత ముందు ఆప్షన్స్ లేవు వంశీ గారు. ఒకటి, తాను అప్రూవర్గా మారినా లిక్కర్ వ్యాపారం చేశాను, నేను ఇచ్చానని అనుకోవడము, లేదు మారకపోయినా కానీ అక్కడ తేలింది, ఆ మిగిలిన వాళ్ళందరూ అప్రూవర్గా మారి కవితని దోషిగా చూపిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆమె శిక్ష అనుభవించడం. ఆ రెండు తప్పితే ఆమెకు వేరే అసలు ఏ రకంగానూ మార్గం లేదు వంశీ గారు ఇందులోంచి బయటపడడానికి. అంటే రేపేం జరగబోతుంది అజిత్ గారు? రేపు సుప్రీంకోర్టులో మరి కవితకి సంబంధించి వాళ్ళ హస్బెండ్ పిటిషన్ వేస్తున్నారు, కంటెంప్ట్ పిటిషన్. కవిత తరపున ఇటు ముకుల్ రోహిత్ కి, అదేవిధంగా కపిల్ సిబాల్ అటెండ్ అవుతారు. మరోవైపు మాత్రం మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా అరవింద్ కేజ్రీవాల్ని అండ్ కవిత ఇద్దరిని కూడా ముఖాముఖి విచారణ నిర్వహించాలి అని అనేది ఈడీ భావిస్తోంది వంశీ గారు. అది రేపా ఎల్లుండా అని అనేది తెలియదు. ఆ ముఖాముఖి విచారణ తర్వాత ఏం జరుగుతుంది అని అనేది ఒకసారి చూడాలి. అంటే తర్వాత జరిగేటువంటి పరిణామం మరి వేరుండి ఉండొచ్చు అయితే. ఓకే 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 సరే అజిత్ గారు, మధు కూడా ఉన్నట్లున్నాడు కదా.